వంశీ కృష్ణ, ఐఎన్టీసీ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ యూనియన్ ప్రెసిడెంట్‌ని. అదేవిధంగా ఈరోజు 27/8/2025 వినాయకుడి పూజ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని పూజించాలి. అది మన యొక్క ధర్మం. అది మన బాధ్యత. వినాయకుడిని పూజించే విధానంలోని మనం తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఏంటంటే ఆ తప్పులు వినాయకుడిని ప్లాస్టర్ పేర్లు పెట్టి పెద్ద వినాయకుడిని పెట్టాలని చెప్పి యువతంతా కూడా పెద్ద వినాయకుడిని పెడుతూ పూజ చేయాలని ఆలోచనతో ఉంటారు. అలా కాదు. మనం ఎంత వినాయకుడిని పెట్టామని కాదు. ఎంత వినాయకుడిని పెట్టినా మట్టి విగ్రహాలతో పెట్టి మట్టి విగ్రహాలకు పూజ చేసి ఆ యొక్క వినాయకుడి ఆశీస్సులు మనం పొందుతూ దేశం, రాష్ట్రం అన్నీ బాగుండాలంటే ప్లాస్టర్ పేర్లు వాడకూడదు. ప్లాస్టర్ పేర్లు వాడడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి వ్యాధులకి మనం దూరంగా ఉండాలంటే ప్లాస్టర్ పేర్లు వాడకూడదు, ప్లాస్టిక్ వాడకూడదని తెలియజేస్తూ ఈరోజు మరి మా దౌర్భాగ్యం ఏంటంటే స్టీల్ ప్లాంట్‌లో ఎంతోమంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ కార్మికులు వినాయకుడిని పూజ చేసుకోవడానికి కూడా నోచుకోలేని భాగ్యంలో ఉన్నారు. ఎందుకంటే ఏ పూజ చేద్దామన్నా, ఏమి చేయాలనుకున్నా డబ్బులతో పని కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు ఎంతోమంది డబ్బులు లేక విలవిలలాడుతున్న పరిస్థితిలో ఉన్నది. ఈ విలవిలలాడుతున్న పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించుకొని ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల్ని 4500 మందిని తీశారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి. ఈవైలు ప్రకటించారు. ఈవైలు ప్రకటించడం వల్ల స్టీల్ ప్లాంట్‌లో కొన్ని విభాగాలన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతున్నాయనే ఆలోచనతో ఆందోళనతో ఉన్నారు ఇక్కడున్న నిర్వాసితులు గాని, కాంట్రాక్ట్ కార్మికులు గాని. దొంగల్లాగా మమ్మల్ని అందరినీ ఆధార్ కార్డులు బ్లాక్ చేసి ఆధార్ కార్డుల ద్వారా మమ్మల్ని బయటన పెట్టేశారు. ఆధార్ కార్డులు బ్లాక్ తీసి ఏదైతే ఎక్కడి నుండో రాష్ట్రాల నుండి వస్తున్న వాళ్ళకి ఉపాధి కాకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క వినాయకుడి ఆశీస్సులు కలిగించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్‌ని కాపాడుతూ మీరు చేస్తున్న సహాయాన్ని మేము గుర్తించాను కాబట్టే మాకు ఉపాధులు కోల్పోతున్నాయి. ఆ ఉపాధులు కూడా మీరు కాపాడుతారని చెప్పి మళ్ళీ మిమ్మల్ని వేడుకోవడానికి మీ ముందుకు మేము వచ్చామని చెప్పేసి తెలియజేస్తున్నాం.